1 minute, please. Dr. Palwai Harish Babu. క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. దానికి మారు పేరు ఈ బీఆర్ఎస్ నాయకులు అధ్యక్ష. క్రిమినల్ నెగ్లిజెన్స్ కు మారు పేరుని ఈ బీఆర్ఎస్ నాయకులు అధ్యక్ష. కాళేశ్వరం అనేది బ్యారేజ్ అధ్యక్ష, అన్నారం అనేది బ్యారేజ్ అధ్యక్ష, సుందిల్లా అనేది బ్యారేజ్ అధ్యక్ష. ఆ బ్యారేజ్లను డ్యామ్లుగా వాడింది వీళ్ళ కాదా అధ్యక్ష? ఇవాళ అవి కూడడానికి ఆ రోజు సీకెంట్ ఫైల్స్ ఎంత కారణమో వీళ్ళ నేరపూరిత నిర్లక్ష్యం కూడా అంతే కారణం అధ్యక్ష. ఇవాళ 3 బ్యారేజ్లు ఇవాళ నీటిని నిల్వ చేయలేక ఇవాళ ప్రత్యామ్నాయం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. నేను మొన్నటి ఆదివారమే తుమ్మిడిహెట్టి దగ్గరికి పోయి వచ్చిన బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష. మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఏ సంవత్సరం కూడా 300 టీఎంసీలకు తక్కువ అక్కడ నీళ్లు లేవు అని సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా చెప్పలే. అంటే ప్రతి సంవత్సరం 300 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు ఉన్నాయి తుమ్మిడిహెట్టి దగ్గర అనే పదే ఒక సంవత్సరం అయితే వరద వచ్చిన సంవత్సరం 3000 టీఎంసీలు ఉండే అధ్యక్ష. అక్కడ అబద్ధాలకు మోసాలకు బట్టలు వేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు అవుతారు అధ్యక్ష. ఎంత నేరపూరిత నిర్లక్ష్యం అంటే అధ్యక్ష, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒకవేళ మీరు నిజమని ప్రూవ్ చేస్తే ఇదే నిండు హౌస్ లో నేను నేలకు భూమికి నేను ముక్కు రాస్తా అధ్యక్ష. మీరు గిట ప్రూవ్ చేస్తే నేను ఇదే నిండు సభలో గుండు కొట్టించుకుంటా అధ్యక్ష. వీళ్ళు చెప్పిన మాటలు ఏంటి నిజమంటే, వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఇక్కడ కడితే పాత ప్రాజెక్టు మాకు పేరు రాదని, అది పాత ప్రాజెక్టు కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయినారని చెప్పి పేరు కోసం పైసల కోసం కాంట్రాక్టర్ల కోసం ఇవాళ కాళేశ్వరం కట్టి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద అప్పు చేసినారు అధ్యక్ష. నాశనం చేసినారు. ఇంకా 10 సంవత్సరాలు మా ఉసురు దాకే వీళ్ళు నాశనం అయ్యారు. మా ఉసురు దాకే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంకా బుద్ధి తెచ్చుకుంటలేరు. అడ్డమోలుగా ఈ సభ సాక్షిగా మా మీద అబండాలు వేస్తున్నారు అధ్యక్ష. ఇది నేరపూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. తప్పకుండా వీళ్ళకి తగిన శాస్త్ర జరగాలి. దీనికి ప్రత్యామ్నాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అధ్యక్ష. తప్పకుండా ఆ ప్రాజెక్టు నిర్మించాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష ఎప్పుడు మాట్లాడినా మేం కట్టిన ఉన్న వీళ్ళు మల్లన సాగర్ నిర్వాసితులు వీళ్ళు పైసలు ఎందుకు ఇవ్వలేదు? కెనాల్స్ కింద పైసలు ఇవ్వలేదు. అధ్యక్ష, నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా మాట్లాడుతున్నా అధ్యక్ష. మరి పాల్వాయ్ హరీష్ మాట్లాడింది 100కు 100% అక్కడ ఉండే రైతుల యొక్క ఆవేశాన్ని వారు ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది అధ్యక్ష. పాల్వాయ్ హరీష్ గారు ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో 2 పంటలు, 1 పంట కూడా పండే పరిస్థితి లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆ ప్రాజెక్టులు తీసుకొస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మరి షిఫ్ట్ చేసి వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం షిఫ్ట్ చేశారనే ముచ్చట మాట్లాడితే ఆయన మీదికి అంతమంది ఎగబడు అవసరం లేదు అధ్యక్ష. ఏమన్నా ఉంటే మీ దిక్కు చూసి మాట్లాడాలి. వాస్తవానికి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలు వండక మరి
ఆదివాసులు కానీ దళితులు కానీ అట్టడుగు వర్గాల బీసీ ఇతర రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి మరి రాబోయేటువంటి కాలంలో తొందరలోనే అక్కడ ఈ యొక్క ప్రాజెక్టు పునరుద్ధరించాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న ముచ్చట హరీష్ అంటే పాల్వాయి హరీష్ అంటే అంతగానో ఎగబడాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అదే విధంగా ఒక్క రోజన్నా మీరు పంటలు ఎండిపోతే ఒక్క రోజున ఇచ్చిరా? ఇవాళ ఆయకట్టు కింద ఎండిపోతే ఇస్తామంటే కూడా 600 ఎకరాలు 700 రేపు లెక్కలు తీస్తాం, అధికారులు లెక్కలు తీస్తారు. ఇవాళ పంట నష్టం జరిగితే మా ప్రభుత్వం నుంచి నష్టపరిహారాలు ఇస్తున్నారు. మీరు ఒక్క రోజు కూడా అకాల వర్షానికి వేయలే, అతి వర్షానికి వేయలే. ఈ రోజు మాత్రం బాగా మాట్లాడుతున్నారు. కానీ ఆ రకంగా ఒక సభ్యుని మీద వాళ్ళు అట్లా ఎగబడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. కానీ మీ యొక్క నిర్ణయం మూలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఎండిపోయి వాళ్ళ పంటలు లేకుండా పేదరికంలో మగ్గడానికి కారణం వీళ్ళే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం 1 minute ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నా. గౌరవ హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండ్రు, ఎల్ఏ మినిస్టర్గా కూడా చేసిండ్రు. సభ లోపట హాల్ లోపట ఫోటోలు తీయడము ప్రోహిబిటెడ్ అని మీకు తెలుసు, అయినా మీరు తీశారు. దయచేసి ఆ ఫోటోలు ఏవైతున్నాయో అవి డిలీట్ చేసేసాడు. మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం. అధ్యక్ష నేను మీకు ఫిగర్స్ ఇస్తున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో కొల్లుడై తెలంగాణ ఇంట్రెస్ట్ సాక్రిఫైస్ చేసిండ్రు.